పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మసాలా వడలు రెడీ అవుతాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1/4 కప్పు శనగపప్పుని నానబెట్టాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసాను. 4 to 5 hours నానబెట్టాను. జార్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కచ్చా పచ్చగా దంచుకున్నది, అలాగే టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకొని కొద్దిగా గరుకుగానే మనము పేస్ట్ చేసుకోవాలి. అంటే అక్కడక్కడ కొద్దిగా పప్పు తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి వేయడం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము మసాలా వడ షేప్లో ఒత్తుకొని, అంటే కట్లెట్ షేప్ కానీ మనము వేడిగా కాగుతున్న నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఇవి వడలు వేసుకున్న తర్వాత గరిటతో అసలు కదపకుండా ఒక 1 to 2 minutes ఉంటే అవే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా వేగుతాయి.